సో ఫ్రెండ్స్, చావా అయితే ఫైనల్గా ఈరోజు రిలీజ్ అయితే అయిపోయింది. మరి రివ్యూ రావడం ఎందుకు లేట్ అయిందైతే మార్నింగ్ కెప్టెన్ అమెరికా కూడా రిలీజ్ అయింది. దానికి కూడా వెళ్ళాను, రివ్యూ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ చావా మీద ఐడియాకి ఒక వీడియో కూడా చేశాను మీకు, అది కూడా మన ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ వీడియో చూసేయండి ఒకవేళ మీరు కానీ చావా చూడాలని అనుకుంటే. సో చావా చూసాక నా రియాక్షన్ అయితే బయోపిక్ అంటే ఖచ్చితంగా ఆ బయోపిక్లో కొన్ని చేంజెస్ అయితే చేస్తారు ఫిల్మ్గా తీసినప్పుడు. బట్ ఈ ఫిల్మ్లో ఆ చేంజెస్ ఏమీ చేయలేదన్నమాట. యాజ్ ఇట్ ఈస్ దింపారు. మూవీ ఎమోషన్స్ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ, డైలాగ్స్ పరంగా కానీ, సెంటిమెంట్ పరంగా కానీ ఎక్కడ డ్రాప్ అయితే అవ్వలేదు. కొన్ని సీన్స్లో అయితే గూస్ బంప్స్తో మనం తట్టుకోలేం. ఇంకొన్ని సీన్స్లో అయితే కళ్ళలోంచి నీళ్లు వలవల కారిపోతాయి. ఆ సాక్రిఫైస్ని, ఆ ఎమోషన్ని, ఆ లవ్ అండ్ అఫెక్షన్ని, ఆ రిలేషన్స్ని పర్ఫెక్ట్గా చూపించారు డైరెక్టర్ గారు మాత్రం. మూవీ మీద అయితే నాకైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ విత్ హై ఎక్స్పెక్టేషన్స్తోనే నేను కూడా మూవీకి వెళ్ళాను. బట్ అంతే సాటిస్ఫై చేసింది అనమాట. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే విక్కీ కౌశల్ గారు నిజంగా పీక్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట. ఆయన ఇంటర్వ్యూలోనే చెప్పారు, ఇది నా ఎవర్ బిఫోర్ పర్ఫార్మెన్స్ గా ఉండబోతుందని, ముజే బస్ షేర్ చెయ్యే అని. ఆ షేర్ కనబడింది ఆయనలో. డెఫినెట్లీ నేషనల్ అవార్డుకి అయితే ఫస్ట్ కంటెండర్ గా అయితే విక్కీ కౌశల్ గారే ఉంటారు. మరి రష్మిక మందన గారు కూడా బాగానే చేశారనమాట. ఔరంగజేబ్ గా ప్లే చేసిన యాక్టర్ కూడా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేశారు. ఆయన స్క్రీన్ టైం తక్కువగా ఉన్నా చాలా బాగా చేశారనమాట. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే సెట్స్ లో వీళ్ళిద్దరు కనీసం మాట్లాడుకునే వాళ్ళు కూడా కాదంట. ఆ రైవలరీని, ఆ అగ్రెషన్ ని మెయింటైన్ చేయాలి, ఆ పీక్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పి డెడికేషన్తో మాటలు కూడా ఆడుకోలేదన్నమాట. అందుకేనేమో మరి ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలిగారు. ఇక డైరెక్టర్ గారు సీన్స్ ని ఏ విధంగా డిజైన్ చేశారంటే అది చూస్తున్నప్పుడే మన బ్లడ్ బాయిల్ అయిపోతుంది, అగ్రెషన్ తో మనం నిండిపోతాం, అలా డిజైన్ చేశారనమాట. నాకు మూవీలో అయితే బాగా నచ్చిన విషయం ఏంటంటే ఛత్రపతి శివాజీ గారు కానీ, ఆయన పుత్రుడు సంభాజీ గారు కానీ ముఘల్స్ చేసే పనులకి అగేనెస్టే కానీ, ముఘల్స్ కి అగేనెస్టే కానీ, వాళ్ళ ధర్మానికి అగేనెస్ట్ కాదు, అదే ఇస్లాం కి అగేనెస్ట్ కాదు. దాన్ని బాగా ఎఫిషియెంట్ గా చూపించడం నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఫైట్ సీన్ కొరియోగ్రఫీ కూడా బాగానే ఉంది, బట్ తక్కువ టైంగా చూపించారు. ఇక క్లైమాక్స్ విషయానికి వచ్చేస్తే మ్యాడ్ పర్ఫార్మెన్స్, అంతే పీక్ పర్ఫార్మెన్స్. క్లైమాక్స్ వచ్చేసరికి మీరు గమనించింది ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు అయితే ఖచ్చితంగా కదులుతాయి. ఎక్కడ ఏ యాక్టర్ కూడా ఫిలింలో అయితే అసలు తగ్గలేదు, అండర్ పర్ఫార్మెన్స్ అయితే అస్సలు చేయలేదు. విక్కీ కౌశల్ గారు చాలా కష్టపడి చాలా డెడికేషన్తో బల్క్ అయ్యి యాక్టింగ్ అయితే సూపర్బ్ గా డెలివర్ చేశారనమాట. విక్కీ కౌశల్ లో వి స్టాండ్స్ ఫర్ వర్సటాలిటీ అనే ఊరికే అంటారు కదా. ఆన్లైన్ లో ట్విట్టర్ లో నేను చూశాను, ఈ సినిమా ఇస్లామోఫోబియా అని, ఇస్లాం మీద హేట్ ని స్ప్రెడ్ చేయడానికి ఇలాంటి ఫిల్మ్స్ తీస్తున్నారు అని చెప్పారు. అలాంటి హేట్ స్ప్రెడ్డింగ్ కానీ, హేట్ స్పీచ్ కానీ మీరు ఎవరు పట్టించుకోవద్దు గైస్. ఎందుకంటే అక్కడ మనుషులు చేసిన పనులే చూపించారు కానీ అందరు మనుషులు ఒకేలా ఉంటారని కాదు. సో మీరు అలాంటి హేట్ నేమి పట్టించుకోకుండా మీరు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా వెళ్ళి ఫిలిం చూడండి. మరి ఫిలిం కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 7.5/10. ఫిలిం ని తెలుగులో డబ్ చేయకుండా చాలా పెద్ద పొరపాటు చేశారు. తెలుగు లాంగ్వేజ్ లేకపోవడం వల్ల చాలా మంది వెళ్ళట్లేదు. అట్లీస్ట్ ఓటీటీలో అయినా తెలుగులో మళ్ళీ డబ్ చేస్తారేమో అని చెప్పి ఆశిస్తున్నాం. సో గైస్, ఈ రోజు రివ్యూ వీడియోకి ఇంతే. మీరు మూవీకి వెళ్లే ముందు నేను డిస్క్రిప్షన్ లో పెట్టిన వీడియోని అయితే చూసి వెళ్ళండి, అప్పుడు మీకు ఇంకా మంచి ఐడియా వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోకి అయితే లైక్ కొట్టేయండి. చావాకి ఎవరెవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అప్పటి వరకు థ్యాంక్ యూ.